Right. నమస్కారము అందరికీ. రాజు సేజీ నమస్తే. వచ్చినా గుడ్. హలో విజయ్ అనుకున్నావు బాగా సార్ నేను అంత జనాలలో ఉన్నారు, జనాలు బాగా. వాళ్ళు వస్తారు. నమస్తే మిస్టర్ రామారావు. ఓకే చూడు. ఎన్నికైన శ్రీ లక్ష్మి గారికి, వైస్ చైర్మన్గా గంధం నరేందర్ గారికి, మీ అందరి తరఫున వారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ, సభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి, భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకి, సిపిఎం కౌన్సిలర్లకి, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల కాలానికి ఈరోజు నర్సంపేట పట్టణ ప్రజలు ఈ పట్టణంలో ఉండబడే 30 డివిజన్లో సమగ్రంగా వారి యొక్క అభివృద్ధి సంక్షేమం అందిస్తారని చెప్పి విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చిన ఈ సందర్భంలో శాసనసభ్యునిగా ప్రజాపాలనలో, ఇంద్రమ్మ పాలనలో శక్తి వంచన లేకుండా మీ యొక్క 30 డివిజన్లో రాజకీయమైన పక్షపాతం, వివక్ష లేకుండా ఏదైతే ప్రజలు మీ పైన విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ఈ సందర్భంగా 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో అన్ని తీరుల ఈ యొక్క 30 డివిజన్లకి అభివృద్ధి సంక్షేమం అందించే కొరకు మీకు అండగా ఉంటారు. మీరందరూ కూడా 30 మంది ఏదైతే కౌన్సిలర్ ఉన్నారో మరి రాజకీయాలకు అతీతంగా ఇంద్రమ్మ పాలన, ప్రజా పాలనలో మరి నిష్పక్షపాతంగా పనిచేసే ఏర్పాటు అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మరోసారి ఏదైతే శాసనసభ్యునిగా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా మీ అందరికీ ఈ సందర్భంగా
తెలియజేస్తూ ఉన్నారు, హామీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగుతాం. ఈ యొక్క నర్సంపేట పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఒక మోడల్ సిటీగా ఏర్పాటు చేయడానికి మరోసారి మీ అందరికీ ఈ యొక్క కౌన్సిల్ మొదటి కౌన్సిల్ ఎన్నికైన సందర్భంగా మరోసారి తెలియజేస్తూ మీరందరూ ఆ విధంగా ముందుకు సాగుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం కౌన్సిలర్లందరూ కూడా నర్సంపేట అభివృద్ధిలో భాగంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.